ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో రాజుల మొదటి గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత ధ్యానములో దావీదు తాను మరణ పడకపై ఉన్నప్పుడు యోవాబును షిమీని చంపమని సొలొమోనుతో పలికినటువంటి ఆ మాటల గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ దినమందు 2వ అధ్యాయములో సొలొమోను యొక్క రాజ్య పరిపాలన ఆరంభమును గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయములో సొలొమోను రాజు అయినటువంటి తర్వాత తన తండ్రి చెప్పినట్లుగా 3 వ్యక్తులను అతడు సంహరించినట్లుగా మనం చూస్తాం. మొదటిగా తన సవతి తల్లి కుమారుడైనటువంటి అదోనియాను, అంటే తన తమ్ముడైనటువంటి అదోనియాను, రెండవదిగా తన బంధువైన యోవాబు. ఈ యోవాబు దావీదుకు నమ్మకస్తుడైనటువంటి సైన్యాధికారి అండి. మూడవదిగా సౌలు యొక్క బంధువైనటువంటి ఈ షిమీని. వీరి ముగ్గురిని కూడా చంపడంతో సొలొమోను యొక్క రాజ్య పరిపాలన ఆరంభమవుతూ ఉంది. ఈ విషయాలు 2వ అధ్యాయము 9 నుండి 27వ వచనం వరకు, అదే రీతిగా 28వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ మనకు కనబడతాయి. తన పరిపాలనను సొలొమోను ఎలా ఆరంభించాడో జాగ్రత్తగా గమనించండి. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు ఇలా చేయమని సొలొమోనుతో చెప్పి నాశన మార్గమున అతడు పయనించినట్లుగా చేశాడు. జాగ్రత్తగా గమనించండి. మనకు ముందు వ్రాయబడినటువంటి దృష్టాంతములన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. కాబట్టి అందులో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో వాటిని జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. కడిగివేయబడినటువంటి పగ యొక్క దీర్ఘకాల ఫలితం ఎలా ఉంటుందో ఈ వచనాలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. ఇక 3వ అధ్యాయములో మనం చూస్తే, నీవు ఒకసారి తప్పు మార్గంలో వెళ్ళడం మొదలు పెడితే నువ్వు ఇంకా దేవునికి దూరమైపోతావు అనే విషయాన్ని ఈ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుద్దండి. సొలొమోను చేసినటువంటి తర్వాత పని ఏంటో తెలుసా? అన్యురాలైనటువంటి ఫరో కుమార్తెను అతడు వివాహం చేసుకోవడమే. దావీదు తన చివరి దినాలలో పగ ఎలా తీర్చుకోవాలో నేర్పించడానికి బదులు జ్ఞానము కలిగి వివాహము ఎలా చేసుకోవాలో నేర్పించి ఉంటే సొలొమోను జీవితము ఎంత వేరుగా ఉండేదో కదా. మీ పిల్లలకు మీరు ఎటువంటి సలహాలను ఇస్తున్నారో, జీవితంలో మీకు అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటో మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. అయితే 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే, సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచాడు కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు ఉండెను అని ఈ వచన భాగంలో మనం చదువుతాం. ఇది ఎంతటి వైరుధ్యం అండి! ఇలా రాజీ పడటం వలన సొలొమోను చివరకు తనను తానే నాశనం చేసుకున్నాడు. అతడు ద్వంద్వ జీవితమును జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆలయములో ఒక జీవితము, రహస్యములో మరొక జీవితము. దురదృష్టవశాత్తు ఈ రోజున అనేక మంది క్రైస్తవులు కూడా ఆ విధముగానే జీవిస్తూ ఉన్నారు. వారు ప్రభువును ప్రేమిస్తున్నామని బిగ్గరగా చెప్తూ ఉన్నారు కానీ వారి రహస్య జీవితంలో వారు పాపములో, అవినీతిలో జీవిస్తూ ఉన్నారు. చివరకు వారి చిన్న పాపములో పెద్దవిగా మారి వారిని నాశనమునకు తీసుకుని వెళ్తూ ఉన్నాయి. అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ సొలొమోను అలాంటి ద్వంద్వ వైఖరిని కలిగి ఉన్నప్పటికీ అతడు మారాలి అని దేవుడు కోరుకున్నాడు. గనుక ఆయన అతనికి మంచి చేశాడండి. ఒకరోజు రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమై నీకు ఇష్టమైన దానిని నీకు ఇచ్చేదనని అతనితో చెప్పాడు. 3వ అధ్యాయము 5వ వచనములో ఆ విషయాలు రాయబడ్డాయి. అప్పుడు సొలొమోను ఏమన్నాడు అంటే, నాకు అర్థము చేసుకున్నటువంటి హృదయాన్నేమో దేవుని ప్రజలందరినీ కూడా అంగీకరించగలిగేటువంటి పెద్ద హృదయాన్ని నాకు దయచేయుము. మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నాకు వివేకము గల హృదయము దయచేయము అని సొలొమోను దేవుని అడుగుచూ ఉన్నాడు.
ఈ విషయాలు 3వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. అతడు అడిగినటువంటి దానిని బట్టి ప్రభువు సంతోషపడి దేవుడు అతనికి ఇలాగున సెలవిచ్చాడు. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవిని నేను ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచు ఉన్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు అని దేవుడు సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, సొలొమోను ఏదైతే వివేచన జ్ఞానము కావాలి అని అడిగాడో దానితో పాటు సర్వ సంపదలు సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ భాగంలో మనం చదువుతాం. ఇక 3వ అధ్యాయము 16వ వచనము నుండి 28వ వచనం వరకు మనం చదువుకుంటే ఇక్కడ సొలొమోను యొక్క జ్ఞానమునకు ఒక ఉదాహరణ ఉన్నదండి. ఒక రోజున అతని తీర్పు కొరకు అతని ఎదుట 2 వేశ్యలు నిలవబడ్డారు. వారిద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటూ కొద్ది రోజుల తేడాతో 2 శిశువులకు వారు జన్మనిచ్చారండి. ఒకరోజు రాత్రి నిద్రించేటువంటి సమయంలో వారిలో ఒక వేశ్య యొక్క కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్యలో ఉదయము జగడం జరిగింది. ఈ కుమారుడు నా కుమారుడు అని ఒక ఆమె, లేదు లేదు నా కుమారుడు అని ఇంకొక ఆమె. ఆ జగడము జరిగేటువంటి సమయంలో వారిద్దరు కలిసి న్యాయమును చేయమని రాజు దగ్గరకు వచ్చినట్లుగా ఈ 3వ అధ్యాయము 16వ వచనము నుండి 28వ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితిలో దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి సొలొమోను ఎలా తీర్పు తీర్చాడో ఈ భాగంలో మనం చదువుతాం. సొలొమోను ఏమన్నాడు అంటే, 2 భాగములుగా బ్రతికి ఉన్నటువంటి ఆ బిడ్డను చేసి సగమేమో ఈ తల్లికి, మిగతా సగమేమో ఇంకో తల్లికి ఇవ్వండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో బ్రతికి ఉన్నటువంటి బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద ఈ రీతిగా మనవి చేస్తూ ఉంది. నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము కూడా చంపకుండా దానికే ఇప్పించుమని మనవి చేయగా ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చెయ్యుము అని ఆమె మాట్లాడుతూ ఉంది. ఈ విషయాలు 3వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడి ఉన్నాయి. ఆ మాటలను బట్టే నిజమైన తల్లి ఎవరో వెంటనే అందరికీ తెలిసిపోయిందండి. అప్పుడు సొలొమోను ఆ బిడ్డను మొదటి స్త్రీకి ఇయ్యుడని చెప్పాడు. అంతటా ఇశ్రాయేలీయులందరూ కూడా రాజు తీర్చినటువంటి ఆ తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందినవాడు అని వారందరూ కూడా గ్రహించి సొలొమోనుకు భయపడిరి అని 3వ అధ్యాయము 28వ వచనములో వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ఆత్మీయులరా, నీవు కూడా ఆత్మ సంబంధమైన దేవుని ప్రత్యక్షతను, జ్ఞానమును, వివేచన నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును బట్టి, ఆ వివేచనను బట్టి ప్రజలు భయపడతారు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక సొలొమోను తీర్పు తీర్చినటువంటి ఈ 2 వేశ్యల్లో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటో తెలుసా? ఒక తల్లి ఏం చెప్పింది, ఆ బిడ్డ బ్రతికి ఉంటే చాలు ఆమెకే ఇచ్చేయండి అని అసలు తల్లి చెప్పిందండి. కానీ ఇంకొక ఆమె ఏం చెప్పింది, దానికి నాకు కాదు, ఇద్దరికి చెరిసగం చేయండి, చీల్చివేయండి అని మరొక తల్లి మాట్లాడుతూ ఉంది. ఈరోజు కూడా అనేక మంది సేవ చేయాలి అనే ఆశ కలిగినటువంటి వారు కొత్త ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం చేతవక, ఎక్కడైతే సంఘాలు కట్టబడి ఉన్నాయో, ఎక్కడైతే విశ్వాసులు ఉన్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి, ఈ ప్రాంతంలో నాకు దేవుడు చూపించాడు, ఇక్కడే పరిచర్య చేయమని చెప్పాడు అనే ప్రజలను మభ్యపెడుతూ అక్కడ ఉన్నటువంటి సంఘాలను చీల్చివేస్తున్నారండి. వీరందరూ కూడా ఎవరితో సమానమో తెలుసా? ఆ బిడ్డను చీల్చివేసి చెరిసగము చేయండి అని చెప్పినటువంటి ఆ వేశ్యతో వారు సమానము. నిజంగా దేవుని పరిచర్య చేయాలి అని ఆసక్తి కలిగి ఉంటే
సేవ లేని ప్రాంతాలు, మందిరాలు లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దేవుని యొక్క సంఘమును కట్టాల్సింది. ఇక 4వ అధ్యాయములో మనం గమనిస్తే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానటువంటి వివేచన గల మనస్సును సొలొమోనుకు దేవుడు దయచేశాడు. 4వ అధ్యాయము 29వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రభునందు ఆత్మీయులరా, సొలొమోను ఒక యవనస్తుడని మనమందరము కూడా గుర్తుంచుకోవాలి. కనుక ఇక్కడ పేర్కొనబడినటువంటి 4 వరముల కొరకు యవనస్తులు దేవునిని అడగవచ్చు. 1 జ్ఞానము, 2వది బుద్ధి, 3వది వివేచన మాత్రమే కాకుండా సముద్ర తీరమందలి ఇసుక వంటి పెద్ద హృదయము, అంటే సముద్ర తీరమందలి ఇసుక వలె ఉన్నటువంటి దేవుని ప్రజలను అంగీకరించగలిగినటువంటి ఆ పెద్ద హృదయాన్ని దయచేయమని దేవుని సన్నిధిలో మనమందరము కూడా ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే కొన్ని విషయాల్లో సంఘములో ఉన్నవారు అంగీకరించరండి. అలాంటి వారిని కూడా కలుపుకొని పోయి వారితో ఏకీభవించగలిగేటువంటి ఆ మనస్సును దయచేయమని, లేదా వారిని ప్రేమించి అంగీకరించగలిగినటువంటి విశాల హృదయాన్ని దయచేయమని దేవునిని మనమందరము కూడా ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఇక 6వ అధ్యాయములో మనం చూస్తే దేవుని యొక్క ఆలయము ఎలా కట్టబడిందో ఒక చక్కటి విషయాన్ని అక్కడ వ్రాసారండి. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే చాలా దూరంగా సిద్ధపరిచినటువంటి రాళ్లతో ఆలయము కట్టబడింది. అంటే మీకు అర్థం కావడానికి అవి కొండ నుండి తీయబడిన తర్వాత అక్కడే చెక్కబడ్డాయండి. మందిరం దగ్గరకు వచ్చిన తర్వాత కాదు, అక్కడే ఆ 6 పక్కలు కూడా చక్కగా ఆ రాయి చెక్కబడి నిర్మాణానికి అనుకూలముగా ఉన్నప్పుడు ఆ కట్టడం దగ్గరకు ఆ రాయిని తీసుకొచ్చారు. అంటే రాయి 6 పక్కలు కూడా పరిపూర్ణంగా చెక్కబడింది. కనుక ఆలయము కట్టేటువంటి స్థలమున సుత్తె కానీ లేకపోతే గొడ్డలు కానీ మొదలైనటువంటి ఇనుప పనిముట్ల యొక్క ధ్వని ఎంత మాత్రము కూడా అక్కడ వినబడలేదు. అంటే దూరముగానే అవన్నీ సిద్ధపరచుకొని మందిరం దగ్గరకు అవన్నీ కూడా తీసుకువస్తూ ఉన్నారు. సంఘం కూడా ఆ విధంగానే ఉండాలండి, ఆ విధంగానే కట్టబడాలి. మన రహస్య జీవితంలో మనలను మనము తీర్పు తీర్చుకోవాలి. అప్పుడు మనము కలుసుకున్నప్పుడు, సంఘముగా మనము కూడుకున్నప్పుడు ఎటువంటి ఘర్షణలు లేకుండా, కలహములు లేకుండా మనము క్రీస్తు శరీరముగా ఐక్యతను కలిగి మనము ఉండగలుగుతాము అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడి ధ్యానమును మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.